మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా యువత డ్రగ్స్, మద్యానికి అడిక్ట్ అవుతున్నారు. మత్తు పదార్థాల బారిన పడిన వారిని కుటుంబ సభ్యులు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోని డి అడిక్షన్ సెంటర్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడికి రోజు 20 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి అందిస్తున్న చికిత్సపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. డ్రగ్స్ మద్యపానం తీసుకుంటున్న వారి సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు ఆ మద్యపానంకి చాలామంది కూడా బానిసలు అవుతూ ఉన్నారు. ప్రస్తుతం నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్న డి అడిక్షన్ సెంటర్లో ఉన్నాను. మరి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో చాలామంది యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కువగా ఈ డ్రగ్స్ కావచ్చు, మద్యపానం కావచ్చు, మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసలు అవుతూ ఉన్నారు కదా. సో దానికి సంబంధించి ఎట్లా ఉంది, వస్తూ ఉన్నారా? డైలీ వి రీచ్ అప్ టు 25 to 30 కేసెస్ ఇన్ ఓపీ. ఓన్లీ ఆల్కహాల్ కానీ, గాంజా కానీ, లేకపోతే అదర్ సబ్స్టెన్సెస్ ఏదైనా కానీ. సో ఇది డి అడిక్షన్ డ్రగ్ ట్రీట్మెంట్ క్లినిక్ అనేది సపరేట్గా ఇక్కడ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ 2020లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ సీయింగ్ ద ఇంక్రీజ్ ఇన్ కేసెస్ అనమాట. ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే ఆల్కహాల్ కేసెస్ అంటే మద్యానికి బానిస అయిన వాళ్ళు మాత్రం థర్డ్ డికేడ్ అంటే 30+ ఉన్న వాళ్ళు, 35, 40, 45. సో ఆ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇంకా డ్రగ్స్, గాంజా కేసెస్ కానీ, లేకపోతే ఇంకేదైనా సబ్స్టెన్సెస్ కానీ వాళ్ళు టీన్లో ఎక్కువ ఉంటున్నారు. అంటే బిట్వీన్ 20-25 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి ఇక్కడికి. మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు? సో మందుకి బానిస అయిన వాళ్ళకి విత్డ్రాల్ స్టేజెస్ అంటారండి. దాంట్లో ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవడము, లేనిది ఊహించుకోవడము, అనుమానాలు, వేరే వాళ్ళని కొట్టడం, తిట్టడము. సో వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉంటున్నారు. దానికి కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అలాంటి సివియారిటీ కేసెస్ ఇక్కడికి వస్తున్నాయండి. మీ కన్సల్టెన్సీ ఎట్లా ఉంటుంది? ఎన్ని దానికి స్టేజెస్లో మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? సో ఫస్ట్ స్టేజ్ మేము వచ్చినప్పుడు ఇక్కడ ఓపీ రిజిస్టర్ చేసుకుంటారు. దాని తర్వాత జనరల్ కేస్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వి విల్ ఎవాల్యుయేట్ ద కేస్. అండ్ ఒకవేళ వాళ్ళకి అడ్మిషన్ అవసరం అయితే మాత్రం ఇన్ పేషెంట్ అడ్మిట్ మేనేజ్మెంట్ చేసుకుంటాము. లేదు ఓపీ బేసిస్లో వాళ్ళు జస్ట్ మెడికేషన్ ఇంటికి తీసుకెళ్ళి వాడుకోగలరు అంటే అలాంటి కేసెస్ని వి విల్ గివ్ దెమ్ ఓపీ పేషెంట్స్. దాని తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దే కమ్ అవుట్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ మేము మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి బ్రీఫ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దీనివల్ల మీకు ఏమేమి నష్టాలు ఉన్నాయి, తర్వాత దీని ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఏమి ఉండొచ్చు. సో ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. డ్రగ్ అడిక్ట్స్కి ఉండేది ఏంటి అంటే చాలా క్రేవింగ్స్ వస్తాయి. ఆ క్రేవింగ్ తగ్గడానికి కూడా వీ హ్యావ్ యాంటీ క్రేవింగ్ మెడికేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కువగా ఈ మత్తు పదార్థాలకైతే బానిసలు అవుతూ ఉన్నారు. సో అట్లాంటి వారికి అయితే అవగాహన అనేది ఖచ్చితంగా అవసరమని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.